టంగుటూరి వీరేహం ప్రకాశం తర్వాత నువ్వే అన్నా. అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్ళి వస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం. పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడరా? మర్చిపోయాడా? నా రిలీజ్ కూడా రాలేదు. నువ్వు రా నేను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాలో ముందు నువ్వు ఊపు ఓసారో కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి. ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావురా? రేయ్ బండి స్ట్రైట్ గా అల్లుడి ఇంటికి లాగించి. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా. కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. నేను ఇంటి కోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు. కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు. పాపం ఆడకూతుర్ని ఏమనుకరా? పోరం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదంట. పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావని. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రులో ముక్కలై సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్. తేడా వస్తే కొడతాను. నిజమే. అమ్మాయిల్లో పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు. బాబాయ్ ఈయన బయలుదేరి. నన్ను బయటికి వెళ్ళమంటా నువ్వెడతావే? ఓసే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే నేను ఓసే అని మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాల కింద తొక్కి పెంచాలరా. లేకపోతే ఇలాగే బజార్దాల్లాగా రోడ్డు. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు. అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితంతో క్లాస్ పైకితూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ షోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం బాబాయ్ రే రత్నం కొంచెం ఆగరా. ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల తెలియక తప్పు చేసిందిరా. అది ఎక్కడుంది? ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేసి మాట్లాడినాడు మీకు తెలుసా? ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేసుకోవడం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తను క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వర్కౌట్ అవుతుంది. అల్లుడు గారు ఏమా కుటుంబం అన్నాక 1,00,000 ఉంటాయి. సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. మీకు తెలుసు నువ్వు ఇంత మొండికేయడం మంచిది కదమ్మా. నేను తప్పు చేయలేదు. ఇక నీకు ఇంట్లో చూడలేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు తప్పంతా నాది. కావాలంటే కాళ్ళు మీరు ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పండి? నా మాట వినండి. అయ్యో అల్లుడు గారు నా మాట. నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. అమ్మలు నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావయ్యని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఇన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చేస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా బయలుదేరు. ఏంటి బాబా ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా? ఎవరు? అదిరా అఖిల కీర్తి. పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరిచ్చారు మీరు? నేనే నీ పేరిచ్చానమ్మా. వాడినేమనుకో. అన్నయ్య నువ్వు పేరిచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరిచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్నీ మర్చిపోతావమ్మా. వెళ్ళు వెళ్ళి ఆడు. పొద్దునన్నా ఆల్రెడీ గొడవైందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి?
ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్ళి అల్లుడు గారి మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట, పోటీకి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. ఎప్పుడన్నయ్యా? చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినేనా? చెయ్యిలేస్తోంది, నోరులేస్తోంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకొని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడా? అంత బల్పా వాడికి? నేనెళ్ళుండాల్సి. అరవకరా, మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళు పోతే వాటంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది. నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానే అల్లుడు, పోతే పానే. తన లైఫ్ చూసుకుంటే మనం మన లైఫ్ చూసుకుందాం. నువ్వేం బాధపడకు. తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. మావయ్య, ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట, పెళ్లి. రే వీరా, రే ఏంటన్నా అంత మాట అనేసాడు? అల్లుడే కదరా, బాధలో మాట్లాడాడు. వదిలే వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో, రేపు ఏం నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకుంటాడు. వదలకూడదు. వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం. పంపడవచ్చుగా? అండర్ ఎస్టిమేట్ చేసావన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407. పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పని చూడు ముందు. ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను. Girls, you're doing it wrong. Could you hold this for me? Come on. So now, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh, over here. Thank you. ఎరా, టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి? వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేసావా? నన్నేం చేయమంటావు? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీస్ మ్యారీడ్. Oh really? Wow. I'm more comfortable with married women. వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీకి పరేస్తారంట. మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా. అన్నా, వెంటనే బయలుదేరి కారికి రా అన్నా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా, త్వరగా రాను నువ్వు. ఎత్తరా, తీసుకొని రా. ఇవాళ నువ్వో నేను తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపటానికి వచ్చా అనుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు.
పాలు తాగే పసిపిల్లడితోనే గొడవకి వెళ్తాను కానీ నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా? ఎప్పుడైతే నీ పిల్ల నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్ల నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రాన్నా రాన్నా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా రేయ్ పరా. స్లిప్పులెట్టి పాస్ అయ్యవా చదివి పాస్ అయ్యవా? పాస్ అయ్యా, నీకు గది లేదు. దా ఏమైందో చెప్పాలడు. ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య. ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నాను రా? నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయి అనుకో, నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని. మళ్ళీ చేస్తాడు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో చెప్పమంట? ఏమన్నాడు? మీ అల్లుడు బారిలో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసి ఆయన కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మావయ్య? నీ పిల్లని తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అల్లుడు. ఇవన్నీ వింటూ నేను బతుకుండాలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు. మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. చచ్చిపోతా. చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎతికేవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికీ తిరిగిరాదు. ఏంది మావయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే, అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాలో గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకో. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా. అవును. అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏంది అల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడెలా పాల్గొంటాడు చెప్పు? సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా. బలవంతంగా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో తెలుసుకోవడానికి ఏముందిరా? మన ఊళ్ళో కబడ్డీ ఎంతో, ఆ ఊళ్ళో కుస్తీ ఎంత? ఏమంటున్నావు మాంసు? కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా, పేర్లే వేరు వేరంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్. అయ్యో, చెబితే మీకు అర్థం కాదా? అది లేడీస్ కి జరిగే పోటీ, ఆడాళ్ళు మాత్రమే ఆడాలి. అందులో జెంట్స్ ఆడే పోటీలో పాల్గొని నువ్వు అది జరగని పని చెప్తున్నా. నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు. వాడికి అది లైఫ్ అండ్ డెత్. నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా. మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరిలాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుక్కు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికెళ్ళయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసుకో ముందు. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నారు. ఈడే ఒక పొట్టి నస, మన్న నస అంటున్నాడు. వెళ్ళు, నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం? సార్, రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసపెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా, అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్. ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమనవయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు.
అందులో తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు? మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనేలేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా? అంతా మన చేతిలో పనేగా. అది సరే, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమ్ ఆన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్కే బెనిఫిట్. ఎలా చెప్పు? ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా. ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేశారు. పోటీలో ఈయన పాల్గొనబోయేది. ఈయనే పేరు వీర. వీర. మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీదే నేర్చుకోవాలి. మొదలెడదాం. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగాడి నాటకాలు అన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బావుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా. మనకి కుస్తీ వద్దు, ఏమొద్దు. సార్ పోస్ట్.